హలో గైజ్, వెల్కమ్ బ్యాక్. ఇది మన కొత్త కారు కాదులేండి, ఇంక ట్రక్ అని పిలవాలి దీన్ని. ఇది షోరూమ్ నుంచి ఇంటికి వచ్చేలోపే స్టాక్ కార్ అనేది పోయింది. ఎందుకంటే డైరెక్ట్ టైర్స్ కూడా చేంజ్ చేస్తున్నాయి, స్టాక్ టైర్స్ కాదు. ఈ +20 సైజు స్టాక్ మనకి 265 వస్తాయి, 285 ఆల్ టెరైన్ టైర్స్. ఈరోజు వస్తే నెక్స్ట్ డే నేనేం చేశాను అంటే క్రోమ్ డిలీట్కి ఇచ్చా. ఇవన్నీ క్రోమ్ ఎక్కడెక్కడ వస్తుందో అన్నీ బ్లాక్ అయిపోయాయి, కంప్లీట్ క్రోమ్ డిలీట్ అయిపోయింది. అది కాకుండా ఇప్పుడు దీనికి ఒక కిట్ వస్తుంది, అది మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూస్తారు. నేను హైలెక్స్ కొనిన తర్వాత నేను కాదు, మేము 3 కార్స్ తీసుకున్నాం. ఆల్రెడీ వీడియో చూసే ఉంటారు, రీల్ కానీ ఏదైనా. కొంతమంది అడిగారు అసలు ఏ పర్పస్ కోసం కొన్నారు ఇది అని, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంతకంటే ముందు మన కొత్త కార్ తీసుకుని నాతో పాటు సేమ్ ఇంకో కొత్త కార్ కొనినైనా ఇంకో కొత్త బైక్ కూడా కొన్నారు, అది చూడడానికి వెళ్దాం. సో ఈ టొయోటా హైలెక్స్ ఏంటంటే మొత్తం అంతా ఫార్చునరే, వెనకాల ట్రక్ లాగా ఎక్స్ట్రా స్పేస్ ఉంటుంది. ఇది నాకే కాదు ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్, చాలా ప్రాక్టికల్. ఎందుకంటే సీజన్తో సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్యూవీస్ ఎప్పుడైనా సరే మనకు చాలా కంఫర్టబుల్, ఏ సీజన్లో అయినా, వర్షం పడినా, ఆఫ్ రోడ్ అయినా, ఏదైనా. ఇది మళ్ళీ 4x4 ప్రాపర్ ఆఫ్ రోడ్ వెహికల్లో కూడా వాడచ్చు, డైలీ డ్రైవ్కి యూస్ చేయొచ్చు. తిరిగిన రోడ్సే మళ్ళీ తిరగకుండా హైవేస్ మొత్తంలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా రైడ్కి వెళ్తున్నాను అనుకోండి, ఇదే ఢిల్లీ హైవే ఒక 1500 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే కన్యాకుమారిలో ఎక్స్ప్లోర్ చేయాలి, కేరళ ఎక్స్ప్లోర్ చేయాలనుకోండి, సేమ్ హైవే ఏముంటుంది, హైవేలో కొత్తగా చూపించడానికి ఏముంది, సేమ్ రోడ్లు, సేమ్ డివైడర్లు, సేమ్ చెట్లు, సేమ్ ట్రాఫిక్. సో ఇదంతా అవాయిడ్ చేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఎంజాయ్ చేసే సీజన్లో మనం బైక్ రైడ్ చేస్తే బాగుంటుంది. కానీ ఇలాంటి సమ్మర్స్లో కానీ ఎప్పుడైనా బైక్ రైడ్ హైవేస్లో ఎంజాయ్ చేయలేం. అలాంటి టైంలో ఏం చేయొచ్చు అంటే బైక్స్ అన్నీ వెనకాల లోడ్ చేసుకొని మన డెస్టినేషన్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ బైక్ సేఫ్గా దీనిలో లోడ్ చేసి వెనక్కి వచ్చేయచ్చు. ఆ వేలో మనకు చాలా యూస్ అవుతుంది. నేను ట్రాక్ డేస్కి వెళ్ళినప్పుడు దానికి స్లిక్ టైర్స్, రేసింగ్ టైర్స్ ఉంటాయి. అలాంటి టైంలో కూడా టైర్స్ సేవ్ చేసుకోవడం కోసం నేను ట్రక్లో లోడ్ చేసుకుని వెళ్ళి నా ప్రాక్టీస్ కంప్లీట్ చేసుకుని రావచ్చు. ఇలా నాకు హైలెక్స్తో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నాకే కాదు, ఎవరికైనా సరే చాలా యూస్ఫుల్ కారు. ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి, ప్రశాంతంగా తిరగవచ్చు. కాబట్టి నాతో పాటు ఇంకొక ఇద్దరు, మొత్తం ముగ్గురం కలిసి ఒకేసారి కార్లు కొన్నాము. అండ్ ఇప్పుడు ఇంకొకటో రెండో కూడా బుక్ చేసాం, అది మా ఫ్రెండ్స్లోనే. అవి కూడా తొందరలో డెలివరీ అయిపోతాయి. మనకు కూడా ఎప్పుడు ఒకటే వ్లాగ్ ఉండకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బైక్స్ కాంటెంటే చేశాను ఇంతకుముందు. ఎన్నాళ్ళు వీకెండ్ రైడ్స్, ఎన్నాళ్ళు సూపర్ బైక్ రైడ్స్, ఇప్పుడు అవి ఉంటాయి. దాంతోపాటు కార్ యాడ్ అవుతున్నాయి. ఈ మధ్య చూస్తే కార్ వ్లాగ్స్ యాడ్ అయ్యాయి. లేదంటే నేను RFC చేశాను, ఆఫ్ రోడ్ సైడ్. సో మోటార్ వెహికల్స్ అన్నీ టచ్ చేస్తాను అనమాట నేను. ఇప్పుడు నా వ్లాగ్స్ చూడండి, ఓన్లీ ట్రావెలింగ్ ఉండదు. నా దానిలో ట్రావెలింగ్ ఉంటుంది, కంప్లీట్ ట్రాక్ ఉంటుంది, అంటే రేసింగ్ ట్రాక్ పైన ఉంటుంది. ఇలానే ఒకసారి కార్తో లోడ్ చేసుకుని K2K చేశాను, లేదంటే RFC చేశాను, ప్రాపర్ ఆఫ్ రోడ్ ఆ కాంపిటీషన్. అదే కాకుండా పొలారిస్లతో వీడియోలు చేసాము, అన్ని మిక్స్డ్ అనమాట. వైష్ణవ్ అన్న ఎక్కడన్నా? నేను అదే శైలేష్ అన్న బైక్ డెలివరీకి వెళ్తున్నా. వచ్చేసాయి సిరామిక్ ప్రోకి రా. నేను చెప్తున్నా బైక్ నాది అన్నది కాదు, తొందరగా రా. బైక్ ఇంకా డెలివరీ కూడా అవలే, ఇప్పుడే వచ్చింది. ఎక్కడి నుంచో తెప్పించుకున్నారు కదా ఆయన. సో షోరూంలో డెలివరీ కాదు, ఎక్కడి నుంచో తెచ్చుకున్నారో కంటైనర్ ఇప్పుడే వచ్చింది. ఇక్కడ అన్లోడ్ చేస్తారు. నేను ఇప్పుడు నిజాంపేటలో ఉన్నా, ఇంకొక 10 minutes. డైరెక్ట్ కవాచా వచ్చేసాయి మరి. ఓకేనా? చెప్పడం మర్చిపోయా. ఇప్పుడు నేను కొత్త బైక్ డెలివరీ దగ్గరికి వెళ్తున్నా అని చెప్పాను, అదేంటో మీకు చెప్పలేదు. అదేంటంటే నాతో పాటు ఇప్పుడు నేను హైలెక్స్ మొత్తం ముగ్గురం కొన్నాం కదా. నేను ఒకటి, శైలేష్ అన్న ఒకటి, సూర్య ఒకటి. శైలేష్ అన్న ఎవరిదైతే సిల్వర్ హైలెక్స్ ఉందో ఆయన ఇంకొక బైక్ కూడా కొన్నారు. అది ఇప్పుడు బైక్ హైదరాబాద్ వచ్చేసింది.
ఆ బైక్ చూడడానికి వెళ్తున్నాం. అదేంటంటే డుకాటి మల్టీస్ట్రాడా పైక్స్ పీక్. దాని ఆన్ రోడ్ కాస్ట్ వచ్చేసి 40 lakhs. ఈ బైక్ అయినా హైదరాబాద్లో కొనలేదు, ఆయనే కాల్ చేస్తున్నారు. పూణే నుంచి ముంబై నుంచి తెప్పించారు. సో ఇప్పుడే వచ్చింది ఆ కంటైనర్ ట్రక్ వాట్ ఎవర్. ఆ బైక్ అన్లోడ్ చేస్తున్నారు. అన్నా ఆన్ ది వే అన్నా. ఫుల్ అంటే నేను ఊర్లో కాదు కదా, పక్కన పల్లెటూరులో ఉంటాను కదా హైదరాబాద్ పక్కన. ట్రాఫిక్ అన్న ఎలా ఉంది తెలుసా, లిటరలీ చిన్న చిన్నగా ఇంచుగా వదులుతున్నాను. సిటీకి వస్తున్నావు కదా, కొంచెం టైం పడుతుంది పక్క ఊరు నుంచి. సారీ అన్న, వచ్చేస్తున్నా. ట్రక్ డోర్ కూడా ఓపెన్ చేయలేదా? తాట తీస్తా అని చెప్పాను, వచ్చారు ముట్టుకుంటే తాట తీస్తా అని చెప్పాను. ఉంచండి వచ్చేస్తున్నా. పాపం బండికి వేడిగా ఉంటది కదా అన్న. పర్లేదు సార్, తర్వాత ఏసీలో పెడదాం. ఓకే వచ్చేస్తున్నా. శైలేష్ అన్నది Z1000. ఇప్పుడు ఈ మల్టీస్ట్రాడా V4 వచ్చింది. సో ఇక్కడిక్కడ రైడ్స్లో Z1000 యూజ్ చేసి ట్రావెలింగ్కి ఈయన మల్టీస్ట్రాడా తీస్తారు. నేను ఎలా ట్రావెలింగ్కి GSA తీసి లోకల్గా 10R తీస్తాను సేమ్ అలానే. సో ఇంకా నాకైతే కొంచెం బైక్ చూడాలని ఎక్సైట్మెంట్ ఉంటుంది. కొంచెం ఫాస్ట్గా కూడా డ్రైవ్ చేయాలి కదా, కెమెరా ఉంటే అంత ఫాస్ట్గా డ్రైవ్ చేయలేను. సో తొందరగా సిరామిక్ ప్రో దగ్గరికి వెళ్ళిపోతాను, కవాచా దగ్గరికి వెళ్ళి ఇంకా బ్లాగ్ని కంటిన్యూ చేసేస్తా. కంగ్రాచులేషన్స్. నేను హసనన్ అనుకున్నా, హసనన్ కార్ అనుకున్నా, దూరం నేను చూసాను. Sabro, how is it going? We bought 3 Hiluxes. I saw the video, yes. ఇది శైలేష్ అన్న హైలక్స్. దీనికి కూడా క్రోమ్ డిలీట్ అయిపోయింది. మీరు ఫ్రంట్ కూడా చూడండి, లోగో కానీ అన్నీ క్రోమ్ ఉంటాయి, కానీ ఇదంతా బ్లాక్ అయిపోయింది ఇప్పుడు. ఆక్రోపోయిచ్, కార్బన్ టేప్ చాలా ఉన్నాయి. ఇంకా పెద్ద బొక్క రెడీ ఉంది, పెద్ద బొక్క. బ్యూటిఫుల్. దీనికి యాక్సరీస్ కూడా ఉన్నాయి, అందుకే ఇంకొక 3-4 lakhs యాడ్ అయింది అనుకుంటా. మొత్తం 40 or 41 lakhs అయింది. స్టార్ట్ చేయండి. కిచెన్ ఫ్రీ వచ్చిందా మీకు? బైక్ రావడమే కవాచాకి వచ్చింది. ఇక్కడ ఫస్ట్ PPF అదంతా అయిన తర్వాత ఇక్కడ నుంచి ఇంక డెలివరీ తీసుకుంటారు. కలర్ భలే ఉంది, అసలు చాలా అట్రాక్టివ్ ఉంది. వైట్ బ్లాక్ ఇంకా రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది. కార్బన్ ఫైబర్ ఆక్రోపోయిచ్. చాలా 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 బాగుంది. బైక్ ఒక చిన్న రైడ్కి తీసుకెళ్ళాను, రైడ్ చేశాను, కానీ నా దగ్గర హెల్మెట్ లేదు కదా, నేను దీనిపైన వ్లాగ్ చేయడం కుదరలేదు. ఇప్పుడు జస్ట్ దీన్ని అన్లోడ్ మాత్రమే చేసాము. ఇంకా ఇది డెలివరీ తీసుకోనట్టే. ఇంకొక 10 daysలో ఆయన బర్త్డే ఉంది. సో ఆయన బర్త్డేకి తీసుకుంటే మెమరబుల్ ఉంటుందని ఇంక అప్పటి వరకు బైక్ తీసుకోవట్లేదు, ఇక్కడే ఉంచేస్తున్నారు. దీని PPF కూడా అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీన్ని స్టార్ట్ చేసి ఎగ్జాస్ట్ నోట్ చూపిస్తా. లో ఫ్యూల్ అంట, పర్లేదు. మనం స్టార్ట్ మాత్రమే చేస్తున్నాం. 16 kilometers రేంజ్ ఉంది. కొంచెం వార్మప్ చేసా ఆల్రెడీ. అప్పుడే 76 degrees అంట. దీన్ని యాక్చువల్లీ బయటకు తీసుకెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు కూడా నేను నా హెల్మెట్ క్యారీ చేయట్లేదు. సో ఇంకా దీన్ని 10 days తర్వాత డెలివరీ అయిన తర్వాత డెలివరీ వీడియో అలానే దీన్ని రైడ్ చేసి దీన్ని ప్రాపర్ రివ్యూ కూడా చేద్దాం. ఇక్కడితో అయితే ఇంక నేను వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.